వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీ సాయి లీలామృతం 23వ అధ్యాయ పరంగా రెండవ భాగం నేడు కొనసాగించుకోబోతున్నామమ్మా. అంశం ఏమిటి 23వ అధ్యాయ పరంగా అంటే సమాధానమిచ్చే సమాధి. అంటే సద్గురువు తన యొక్క స్థూల దేహం రీత్యా మనకి కనుమరుగైనప్పటికీ కూడా ఆయనలోని శక్తి, అది ఒక శక్తి, ఆయన ఒక పరమాత్మ. ఈ యొక్క ప్రత్యక్ష వీటలకి ఆయన అతీతుడు కదా అమ్మా, భగవంతుడు కదా. కాబట్టి అప్పుడున్నారు ఇప్పుడు లేరు అని అనుకోవటం అవివేకం అని చెప్పి నా మట్టి సమాధాన పరుస్తుంది, నా ఎముకలు మాట్లాడతాయి అని చెప్పి కూడా సద్గురువు చెప్పారు కదా. అట్లా సమాధానమిచ్చే సమాధి అనే అంశం రీత్యా మనం ఎన్నో లీలలు చెప్పుకుంటున్నాం. అందు భాగంగా నేడు 23వ అధ్యాయం కొనసాగించుకుందామమ్మా. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. మహాసమాధి తర్వాత కూడా సాయి పలుకుతున్నా అది ఆయన శరీరంతో ఉన్న దానితో సమానంగా కాదనుకుంటాం. దాసగణుతో కలిసి 1924లో శ్రీరామనవమికి షిరిడీ వెళ్లి తిరిగి వస్తున్నారు రామచంద్ర పాఠేవర్, అతని భార్య. మధ్యలో శ్రీమతి పాఠేవర్కు దాహమేస్తూ ఉంటే రైలు దిగి దూరాన పంపు దగ్గరకు వెళ్ళగానే రైలు కదిలింది. ఆమె తొందరగా ఒక పెట్టెలో ఎక్కబోయి కాలు జారి రైలుకు ప్లాట్ఫారంకు మధ్యలో పడిపోయింది. అందరూ కేకలు పెట్టి గొలుసులాగారు. రైలు కొంచెం ముందుకు పోయి ఆగింది. ఆమె భద్రంగా ప్లాట్ఫారం పైకెక్కి కంగారు పడుతున్న జనంతో ఇలా చెప్పింది: కాలు జారగానే నాకేహీ తోచక బాబాను తలిచాను. ఆయన నా ప్రక్కనే కనపడి తన చేతితో నన్ను ప్లాట్ఫారం క్రిందకు అదిమిపెట్టి నా ప్రక్కనే ఉన్నారు. కనుక నాకిక భయమే లేదు. నేను పైకొచ్చే వరకు ఆయన కనిపిస్తూనే ఉన్నారు. సాయిరాం. ఆర్ఎస్ చిట్నీస్ 1950లో ఎవరో మహాత్ముని చిత్రపటం చూచి మంత్రముగ్ధుడయ్యాడు. ఆయన బాబా అని తెలిసాక వారి చరిత్ర చదివి 1952లో షిరిడీ వెళ్ళి సాయి సమాధిని చూడగానే అతని జీవితమే మారిపోయి అపారమైన శాంతి అనుభవమైంది. అప్పటి నుండి బాబాను పూజించుకుంటున్నాడు. 1957లో తన చెల్లెలికి జబ్బు చేసిందని తెలిసి విమానాశ్రయంలో కూర్చున్నాడు. తాను బొంబాయి చేరేలోగా తన చెల్లెలికి జబ్బు తగ్గించమని ప్రార్థిస్తున్నాడు. ఇంతలో అతని ప్రక్కనే కాళ్లకు చెప్పులు లేకుండా తెల్లని కఫ్ని, తలకు గుడ్డ ధరించిన ఒక వృద్ధ ఫకీరు ఉన్నారు. ఆయన నిరాశగా చేతులు తల త్రిప్పి అదృశ్యమయ్యారు. ఇంకెవ్వరూ ఆయనను చూడలేదుట. అతను బొంబాయి చేరేసరికి అతని చెల్లెలు మరణించింది. 1965వ సంవత్సరంలో అతనికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చి నీరు త్రాగటం కూడా కష్టమైంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలి అంటే అతను భయపడి బాబాను ప్రార్థించినాడు. నాటి రాత్రి కలలో భయంకరులు నలుగురు అతనిపై పడినారు. వెంటనే సాయి వారిపై పడి తరిమేశారు. తెల్లవారేసరికి చిట్నీస్కు జబ్బే లేదు. 1966లో ఒక గురువారం సాయి చరిత్ర పారాయణ పూర్తి చేసి ఆగ్రా వెళ్ళి దారిలో సాయి దర్శనమియ్యాలని ప్రార్థించినాడు. సుమారు 60 మైళ్ళు వెళ్ళాక కారు అకస్మాత్తుగా నిలిచిపోయింది.
బాబా వంటి ఫకీరొకరు కారు ప్రక్క నుండి ఆశీర్వదించి దక్షిణ తీసుకుని మాయమయ్యారు. డ్రైవరు బ్రేకులు వేయకపోయినా కారు ఆగిపోవటం, చిట్నీస్కు వారి అబ్బాయికి డ్రైవరుకు తప్ప కారులోని మరెవ్వరికీ ఆ ఫకీరు కనిపించకపోవడమే విచిత్రం. ఇలాంటి అనుభవాలు సాయి అన్ని మతాల వారికి ప్రసాదిస్తున్నారు. ఓస్బోర్న్ అనే ఆంగ్లేయుడితో 1960లో కలకత్తాలో ప్రక్క ఇంట్లో ఉన్న కుమారి డట్టస్ తన అనుభవం ఇలా చెప్పింది. ఆమె కొంతకాలం ఒక క్రైస్తవ మఠంలో ఉన్నాక అధికారులతో భేదం వచ్చింది. తాను ఆశ్రమం విడిచిపోయాక తన గతేమిటా అని ఆలోచిస్తూ దిగులుగా కూర్చున్నది. ఒక ఫకీరొచ్చి "భయం లేదమ్మా, అంతా బావుంటుంది" అని చెప్పి దక్షిణ కోరాడు. వెంటనే ఆమెకు ప్రశాంతత కలిగింది. ఆమె వద్ద పైకం లేదంటే ఆయన "నీ సొరుగులో రూ. 35 చూడు" అన్నారు. చూస్తే పైకమున్నది, కానీ ఫకీరే లేడు. క్రైస్తవ స్త్రీల ఆశ్రమంలోనికి పురుషుడు, ముస్లిము అయిన ఫకీరు ఎలా వచ్చాడన్నదే ఆశ్చర్యం. ఆమె ఆశ్రమం విడిచాక ఆమె మేనల్లుడు ఆమెను ఎంతో ప్రేమగా చూచుకుంటున్నాడు. ఇదంతా విని ఓస్బోర్న్ అప్పుడు ఆమెకు సాయిపటం చూపాడు. ఆమె ఆశ్చర్యంతో తనకు దర్శనమిచ్చినది వీరే అన్నది. మెహబూబ్ బాషా సెప్టెంబర్ 30, 1982న తన భార్యకు గర్భకోశంలో వ్రణముంటే గూడూరులో డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఆస్పత్రిలో చేర్చాడు. ఆపరేషన్ జరుగుతున్నది. ఆపరేషన్ మధ్యలో ఆమె పరిస్థితి ప్రమాదించింది. బాషా ఒక్కడే డాక్టర్ గారి గదిలోని బాబా పటం ముందు నిలిచి కన్నీటితో ప్రార్థిస్తూ ఉండగా వెనుక నుండి తెల్లని గుడ్డలు ధరించిన ఒక అజానుబాహు భుజం తట్టి "నీ భార్యకేహీ అవదు, భయపడకు, బాధపడకు" అన్నారు. బాషా కన్నీరు తుడుచుకుని మళ్ళీ వెనుకకు తిరిగి చూచేసరికి అక్కడెవ్వరూ లేరు. మరుక్షణమే రోగికి ప్రమాదం తప్పిందని నర్స్ చెప్పింది. దయాళ్ శరణ్ ఇలా వ్రాశారు: 1981లో శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురు చరిత్ర పారాయణ చేసి అయ్యప్ప దర్శనానికి వెళ్ళాను. వ్యానులో కొంత దూరం వెళ్ళాము. తరువాత ఇరుముడితో కొండల మీదుగా కొంత దూరం వెళ్ళాక 49 సంవత్సరాల వయస్సు గల నాకు నీరసం వచ్చి దిక్కుతోచక బాబాను ప్రార్థించినాను. కొద్ది క్షణాలలో చేతిలో కర్ర, కాళ్లకు రబ్బరు చెప్పులు వేసుకున్న ఒక వృద్ధుడు వచ్చి నా ఎడమ చేయి తన చంకలో పెట్టుకుని "భయం లేదు, నిదానంగా నా వెంట నడు" అన్నారు. వెంటనే నీరసమంతా పోయింది. ఈయనెవరు? కొండపైకి చెప్పులతో వచ్చారు అనుకున్నా. ఆ జనం తొక్కిడిలో కొందరు కాలు జారి పడుతున్నారు. కొందరి ఇరుముడులు పడిపోయాయి. అందరూ ఎంతో శ్రమపడి నడుస్తున్నారు. అరగంటలో లైట్లతో వెలుగుతున్న ఒక చోటుకి రాగానే నా చేయి వారి చంకలోంచి జారిపోయింది. వారికి కృతజ్ఞత చెప్పాలని చూస్తే ఆయన ఎక్కడా కనిపించలేదు. అందరి కాళ్ళు పరీక్షగా చూచాను, కానీ చెప్పులేసుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ రూపంలో సాయియే నన్ను గమ్యం చేర్చారు. ఒకరోజు షిరిడీకి 600 మంది భక్తులు వస్తున్నామని సాయి సంస్థానాధికారి పాఠక్ గారికి కబురు చేశారు. వారి ఏర్పాటుకు రూ. 1200 కావాలి. కానీ నాటి నిధులు ట్రెజరీలో జమ చేసేశామే, ఎట్లా అని అనుకుంటూ ఉంటే ఎవరో ఇద్దరు వచ్చి "మేము త్వరగా వెళ్ళాలి, పైకం రేపు వినియోగించండి" అని బ్రతిమాలి రూ. 1200 వెళ్ళిపోయారు. వాళ్ళు షిరిడీ గ్రామస్తులమని చెప్పారు. కానీ విచారిస్తే ఆ గ్రామస్తులు కారని తెలిసింది. మూడవ రోజు ఒక భక్తుడు పాఠక్తో "సాయి అబ్దుల్లా వచ్చి మీకు డబ్బిచ్చినట్లు నాకు 3 రోజుల క్రితం కలవొచ్చింది" అన్నాడు. సాయిరాం. చూసారా? అబ్దుల్లాను సాయి వచ్చి అట్లా రూ. 1200 జమ చేసి వెళ్ళారట. అబ్దుల్లా అంటే ఎవరు? మసీదు తుడిచేవాడు కదా! మసీదులో దీపాలవి తుడిచి వెలిగిస్తూ ఉండేవాడే ఆ పిల్లాడన్నమాట. బాబా తమ భక్తులను ఎన్నడూ పస్తుంచనన్నారు. బోరీబందర్కు చెందిన ఒక అడ్వకేట్ షిరిడీ వెళుతూ ఉంటే టికెట్టు రూ. 100 రైల్లో ఎవరో దొంగిలించారు. ఆ సంగతి ఎంత చెప్పినా టికెట్ కలెక్టర్ వినలేదు. అంతలో ఒక వృద్ధుడు అతని చేతికొక టికెట్ ఇచ్చి
తన వారొకరు రానందున ఆ టికెట్ అదనంగా ఉందని చెప్పాడు. తాను సాయి భక్తుడనని పరిచయం చేసుకుని అతని షిరిడీ ఖర్చులన్నీ కూడా భరించి బాబా చరిత్ర గ్రంథం కూడా ఇచ్చాడు. బొంబాయిలో తన చిరునామా కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. అడ్వకేట్ తిరిగి వస్తూ దారిలో చరిత్ర గ్రంథం తెరవగానే దానిలో 10 రూపాయల నోట్లు 10 ఉన్నాయి. అతడు ఇల్లు చేరేసరికి రైల్లో పోయిన పర్సు బాబా పటం దగ్గర ఉన్నది. ఆ వృద్ధుడికివ్వవలసిన పైకం తీసుకువెళ్లి బొంబాయిలో విచారిస్తే అతని ఆచూకీయే లేదు. ఆ వృద్ధుడు శ్రీ సాయిబాబాయే. రాహూరులో కులకర్ణి తండ్రి 1965లో జబ్బు పడ్డప్పుడు ఒక ఫకీరు వచ్చారు. రోగి భార్య ఆయనకు భిక్ష ఇచ్చి తన భర్తను రక్షించమని కోరింది. ఆయన చిటికడు పాదధూళి ఇచ్చి, దీనిని నీళ్లలో వేసి త్రాగమను, 3 రోజుల్లోపల తగ్గుతుంది. వెంటనే నా దర్శనానికి షిరిడీ రమ్మను అని చెప్పి వెళ్ళిపోయారు. అలానే 3 రోజుల్లో అతని రోగం తగ్గింది. ఆ కుటుంబం షిరిడీ వచ్చి స్థిరపడినారు. 1976లో కులకర్ణికి జబ్బు చేసింది. ఒకనాటి రాత్రి అతడికి మెలకువ వచ్చేసరికి బాబా అతడి ప్రక్కనే కనిపించారు. అప్పుడు తలుపులు వేసే ఉన్నాయి. ఇంట్లో దొంగ దూరాడని అతను కేకలేసేసరికి బాబా నవ్వి ఆశీర్వదించి మాయమైనారు. తెల్లవారేసరికి అతని జబ్బు తగ్గిపోయింది. ఒక పేద వితంతువు 1956లో పోలియో వచ్చిన తన కొడుకును షిరిడీ తీసుకొచ్చింది. అతనిని కూలివాని భుజం మీద కూర్చోపెట్టి సమాధికి ప్రదక్షిణం చేయిస్తోంది. అది సిగ్గనిపించి ఆ పిల్లవాడు ఒకరోజు తన బదులు తల్లినే ప్రదక్షిణ చేయమని చెప్పి ఒంటరిగా గదిలో కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఒక సాధువు అతని ఎదుట కనిపించి బలవంతంగా అతనిని లేవదీసి సమాధి వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ అతనికొక స్తంభం పట్టుకు నుంచోమని చెప్పి ఆయన మాయమయ్యాడు. తన కొడుకు తనతో కూడా నడవటం చూచాక గాని తల్లి అతని మాట నమ్మలేదు. బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న కరుణాకర్ ఉబ్బసబాధ భరించలేక ఉద్యోగం మాని షిరిడీ చేరి అక్కడ చావడిలో సేవ చేస్తున్నాడు. ఒక రాత్రి అతడు తీవ్రమైన జ్వరము దగ్గుతో బాధపడుతున్నాడు. కొద్ది కునుకు పట్టగానే కలలో సాయి కనిపించి, ధునిలో కొబ్బరికాయ, అగరవత్తులు, కర్పూరం సమర్పించు అన్నారు. అతడు మరురోజు ధుని పూజ చేశాక పగలు బాధలు తగ్గి రాత్రి మాత్రం రాసాగాయి. అతడు ఒంటిపూట భోంచేస్తూ పగలంతా పనిచేసేవాడు. ఆ రోజుల్లో శివనేశన్ స్వామి మధ్యాహ్న భోజనమయ్యాక ద్వారకామాయిలోని రథశాలలో పడుకునేవారు. ఒకరోజు సాయంత్రం 4 గంటలకు కరుణాకర్ ఆయన వద్దకు వచ్చి, నాకు మీరేమైనా తినడానికి ఇచ్చారా అన్నాడు. లేదే అన్నారు స్వామి. అతడు ఆశ్చర్యపోయి, అదేమిటి, మీరు నాకీ వేరు ఇచ్చి దీన్ని నోట్లో ఉంచుకుంటే నా బాధ తగ్గుతుందని చెప్పారు కదా అని వేరు చూపాడు. ఇద్దరూ ఆశ్చర్యపోయి అది సాయిలీలే అని గుర్తించినారు. దానితోనే అతని ఆరోగ్యం బాగుపడింది. అతను షిరిడీ విడిచి వెళితే వ్యాధి మళ్ళీ వచ్చి తిరిగి షిరిడీ రాగానే తగ్గేది. అందుకే అతను షిరిడీలో ఉండిపోయాడు. జేవి రమణమూర్తి ఇలా వ్రాశారు: స్వతహాగా నేను ఎంతో కోపిష్టిని. ఎన్నో అపరాధాలు చేశాను. శ్రీ సాయి లీలామృతం ఒకసారి చదివాక నాకు కోపం తగ్గిపోయింది. కొంతకాలానికి నేను శుష్కిస్తూ ఉంటే డాక్టర్లు పరీక్ష చేసి క్యాన్సర్ అన్నారు. నేను చికిత్సకు మద్రాసు వెళ్ళాలని 3000 రూపాయలు సిద్ధం చేసుకుని జూన్ 25 సాయంత్రం శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తూ ఉండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు విఠల్నామం ముద్రించిన శాలువా కప్పుకుని వచ్చాడు. మొదట కొద్దిసేపు నా వద్దనున్న గ్రంథాలు తిరగేసి, బావుంది, నాకు 20 రూపాయలు కావాలి అన్నారు. నా దగ్గర డబ్బు లేదంటే, మద్రాసు వెళ్తున్నావుగా, వెళ్ళు, నీకేమీ ఉండదు అని వెళ్ళిపోయారు. ఇంతలో నా భార్య వచ్చి, ఆ రూపంలో బాబాయే వచ్చారనగానే నాకు దుఃఖం ఆగలేదు. మరురోజు గురువారం భరద్వాజ గారిని అడిగితే బాబాకు అగరొత్తి పెట్టి క్షమాపణ చెప్పుకోమన్నారు. నేను అలానే చేశాను. నాటి సాయంత్రం సత్సంగం నుండి ఇంటికి వెళ్లేలోగానే ఆ స్వామి వచ్చి 20 రూపాయలు తీసుకెళ్లారట. తర్వాత నన్ను మద్రాసులో పరీక్ష చేసి నా వ్యాధి క్యాన్సర్ కాదని తేల్చినారు.
ఎస్. బాబు అలీ ఇలా వ్రాశాడు: బిఏ చదివిన నేను నాస్తికుడిగా, దేశదిమ్మరిగా తిరిగేవాడిని. 1985లో నా వివాహమై ఒంగోలు వస్తూ ఉంటే నా సోదరికి జ్వరం వచ్చింది. ఒక స్టేషన్లో ఒక సాధువు వచ్చి సాయిని స్మరించి విభూది ఇస్తే గంటలో ఆమెకు జ్వరం తగ్గింది. అప్పటి నుండి నాకు విశ్వాసం కలిగి శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తున్నా. ఆ క్రిందటి సంవత్సరం నా తల్లిదండ్రులు పారాయణ చేస్తూ ఉంటే ఒక సాధువు ఒంగోలులో మా ఇంటికి వచ్చి నాకు త్వరలో వివాహం అవుతుందని, తాము నవంబర్ 1985లో వస్తామని చెప్పారు. ఆ లోపలే నాకు పాప పుట్టింది. తరువాత ఆ సాధువు మా ఎదురింటికి వచ్చి మా ఇంట్లో గులాబీ ఉన్నదని, అందువలన ఆ పురుటింటికి వెళ్ళనని చెప్పారట. పాప పుట్టిన 40వ రోజున భరద్వాజ మాస్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళి వారికి నచ్చిన పేరు పెట్టమంటే ఆయన పాపకు గులాబీ అని పేరు పెట్టారు. సాయిరాం. చూసారా? ఒకరోజు శ్రీమతి పి. అరుంధతి పైలానులో వారి ఇంటి గడపలో పడుకున్నారు. ఇంటి పూజ గదిలోంచి బాబా వచ్చి మంచం అడ్డం తీయి, అక్కడ అబ్బాయి ఆపదలో ఉన్నాడు అన్నారు. ఆమె మంచం తీయగానే ఆయన బయటకు వెళ్లి మరలా వచ్చి, అదృష్టం, నీవు మంచం తీయడం ఆలస్యమైంది కనుక నేనొక చెట్టు అడ్డు వేశాను, దానికి కొట్టుకుని జీప్ ఆగింది అని పూజ గదిలోకి వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లోనే కబురొచ్చింది. వారి అబ్బాయి నాగార్జున సాగర్ జూనియర్ ఇంజనీర్. సరిగ్గా ఆ రోజు అదే సమయానికి అతడెక్కిన జీపు ఒక లోయను సమీపిస్తూ ఉండగా బ్రేకులు పనిచేయలేదు. కొద్ది అడుగులలో జీపు ఒక లోయలో పడుతుందనగా చిత్రంగా ఒక చెట్టుకు కొట్టుకుని ఆగిపోయింది. ఎవరికీ ఎట్టి ప్రమాదము జరగలేదు. ఇంట్లో పటముంటే సాయి ఉన్నట్లే. గుజరాత్‌లో 1898, 1976 మధ్య కాలంలో చునీలాల్ ఆసారాం భగత్ అనే గొప్ప సాయి భక్తుడు ఉండేవాడు. అతడు మొదట శ్రీ ఉపాసనీ బాబా వద్ద ఉపదేశము, శ్రీ ధునివాలే దాదా గారి అనుగ్రహము కూడా పొందాడు. అటు తర్వాత అతడు ఒకరోజు కరాచీలో సముద్ర తీరాన నడుస్తున్నాడు. హఠాత్తుగా శ్రీ సాయిబాబా అతనికి ప్రత్యక్షమై అతన్ని సముద్రంలోనికి నడవమన్నారు. వెంటనే అతడు సముద్రంలోకి నడిచాడు. అతడి తల మునిగిన క్షణంలోనే అతన్ని నీరు విసురుగా ఒడ్డున పడవేసింది. కానీ అప్పటికే అతను బాహ్య స్మృతి కోల్పోయి చాలా సేపటి వరకు స్పృహలోనికి రాలేదు. అతడు తిరిగి ఇల్లు చేరాడు. తర్వాత ఒక బక్రీద్ పండగ నాడు అతనికి మసీదుకు వెళ్లి నమాజు చేయాలనిపించింది. అతను ధోవతి, టోపీ పెట్టుకుని నమాజుకు వెడితే ముస్లింలు దండిస్తారని బంధువులు హెచ్చరించినా అతడు అలాగే వెళ్ళాడు. అక్కడ అతనికి ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. అతడు నమాజు పూర్తి చేసుకుని బయటకు రాగానే మరలా సాయిబాబా అతనికి భౌతికంగా దర్శనమిచ్చి భుజం తట్టి, భేష్, చాలా మంచి పని చేశావు, ఇప్పుడు నగ్నంగా ఇంటికి పో అన్నారు. అతను నివ్వెరబోయాడు. అది ఇస్లాముకు విరుద్ధం గనక అలా చేస్తే అచటి ముస్లింలతో తగవు కొని తెచ్చుకోవడమే అవుతుంది. కానీ సద్గురువు ఆజ్ఞ మీరడం అంటే జీవితాంతము కష్టించి సాధన చేశాక అంతిమ పరీక్షలో విఫలమవడమే. వంటంతా చేసుకుని అన్నం తినలేకపోయినట్లే. అట్టి అవకాశం ఇహ రాదు. వెంటనే అతడు ఒక స్నేహితునికి సాయి ఆజ్ఞ తెలిపి తాను విడిచిన వస్త్రాలు భద్రంగా ఇల్లు చేర్చమని చెప్పి వెంటనే తన వస్త్రాలు విడిచాడు. అలా చేయగానే అతనికి ఆనంద పారవస్యం కలిగి పెద్దగా కేకబెట్టి జనంతో కిక్కిరిసిన కరాచీ వీధుల వెంట సుమారు 6-7 మైళ్ళు పట్ట పగటి సమయంలో పరిగెత్తాడు. అంతకు మించి అతనికి ఇంకేమీ తెలియలేదు. ఒక్క చోట మాత్రం ఒక బ్రిటిష్ పోలీస్ ఇన్స్పెక్టర్ అతనిని అడ్డగించబోయాడు. చునీలాల్ పెద్దగా సాయిబాబా ఈద్ ముబారక్ అని కేక వేయడంతో ఆ పోలీసు అధికారి కూడా వైదొలిగి ఈద్ ముబారక్ చెప్పాడు. తరువాత కొద్ది కాలంలోనే అతనికి ఆధ్యాత్మిక వికాసం కలిగింది. శ్రీ సాయిబాబా అతని ఎదుట సాక్షాత్కరించి ఎన్నెన్నో యోగ సాధనలు నేర్పారు. ఎన్నో అద్భుతమైన అనుభవాలు ప్రసాదించారు. చిట్ట చివరకు శ్రీరామనవమి మార్చి 29, 1939న వారణాసిలో అతనికి అద్వైత అనుభవం కూడా ప్రసాదించారు.
అటు తర్వాత ఆయన శ్రీ మోటా మహారాజ్ ఉహు, మోటా మహారాజ్ అను పేర పరిపూర్ణుడైన సిద్ధపురుషుడిగా పేరు పొందారు. నశ్వరమైన శరీర సౌఖ్యాల పట్ల ఉదాసీనత చెంది అత్యంతిక సుఖం కోసం యత్నించే భక్తులకు పరమార్థాన్ని చేకూర్చడం శ్రీ సాయిబాబాకు ఎంతో సంతోషం అన్న శ్రీ సాయి సచ్చరిత్ర వాక్యం ఎంత సార్థకమో కదా అని. ఇది 23వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై సాయి మాస్టర్.